సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్, అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582311, 7075578311.
నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో 2,55,107 మంది పింఛన్దారులకు 112.49 కోట్లు అందిస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. నూజివీడు మండలం పడమర దిగవల్లి గ్రామంలో బుధవారం పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ఆప్యాయతగా పలకరిస్తూ గ్రామ వ్యక్తిగత సమస్యలను అడిగి తెలుసుకుని కొన్ని సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కారం చేశారు. కొంతమంది ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించి రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పెన్షన్ల సొమ్మును లబ్ధిదారులకు అందజేశారు. ముందుగా మహిళలు, గ్రామ ప్రజలు మంత్రి కొలుసు పార్థసారథికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను అత్యధికంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపార అనుభవం, పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ప్రతి నెల మొదటి తేదీన పెన్షన్దారుల ఇంటింటికి వెళ్లి ఉదయాన్నే పెన్షన్ సొమ్మును అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. 1వ తేదీ ఆదివారం సెలవు వస్తే ఒకరోజు ముందుగానే పెన్షన్ సొమ్ములు అందిస్తున్నామని అన్నారు. మన రాష్ట్రంలో వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000, కిడ్నీ ఇతర వ్యాధిగ్రస్తులకు 10,000, మంచానికే పరిమితమైన వారికి 15,000 అత్యధిక మొత్తంలో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు అందించి ఆ కుటుంబాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షేక్ సంసుద్దీన్, వివిధ శాఖల అధికారులు, స్వర్ణ గ్రామ సచివాలయ వివిధ శాఖల సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, మండల ప్రముఖులు, గ్రామ నాయకులు, కూటమి నాయకులు, వివిధ సామాజిక పెన్షన్ల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పేదల సేవలో ఏదైతే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమంగా, ఒక పవిత్రమైన కార్యక్రమంగా వృద్ధుల్ని, వితంతుల్ని, అంగవైకల్యం వాళ్ళని ఆదుకునే ఎంతో కొంత సహాయకారిగా ఉండే పథకంగా భావించి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఒక చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో నిర్వహిస్తున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దేశంలో ఆంధ్రప్రదేశ్ కంటే ఆర్థికంగా బలమైన రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి. త్వరలో ఎవరికైతే అర్హత ఉందో వారికి కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాకపోతే గత ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేసిన ఆర్థిక నష్టాల మూలంగా ప్రభుత్వానికి ఇవ్వాలని ఆలోచన ఉన్నా కూడా అది కొంత ఆలస్యం అవుతుంది. ఏదేమైనా కూడా ముఖ్యమంత్రి గారు ఈ అర్హత ఉన్న వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా మరి గృహ నిర్మాణం, కొత్త ఇళ్ళు కావాలని చెప్పేసి ఈ గ్రామంలో చాలామంది చెప్పారు. ఒక వారం 10 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 80,000 ఇళ్ళు సుమారు శాంక్షన్ రాబోతుంది మొట్టమొదటి దశలో. అవన్నీ కూడా గ్రామీణ వాతావరణం ఉన్న, గ్రామీణ ప్రాంతాలున్న, ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలున్న కాన్స్టిట్యున్సీలకి ఎక్కువగా ఇవ్వాలని చెప్పేసి, పంపిణీ చేయాలని చెప్పేసి, డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఒక 10-15 రోజుల్లో కొత్త శాంక్షన్స్ కొంతమందికి, మళ్ళీ నెక్స్ట్ విడత వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మందికి అవన్నీ కూడా ప్రభుత్వం ఒక విధి విధానం ప్రిపేర్ చేసి అవన్నీ కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి మనం చేస్తాం. ఓకే. నిర్ణీత సమయానికే అర్హులందరికీ సామాజిక పెన్షన్ సొమ్ములు అందేలా కృతనిశ్చయంతో పనిచేస్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న త్రాగునీటి సమస్య పరిష్కారానికి రానున్న సంవత్సర కాలంలో ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్లనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
పండగ వాతావరణంలో కొనసాగింది. స్థానిక 17వ డివిజన్ మరడాని రంగారావు కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడులకు అపూర్వ స్వాగతం లభించింది. అనంతరం డివిజన్లోని లబ్ధిదారులకు స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే బడేటి చంటి పెన్షన్ మొత్తాలను వారికి అందించారు. వృద్ధులతో పాటు బెడ్ పేషెంట్లను ఆత్మీయంగా పలకరించిన ఆయన వారి బాగోగులు, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సాధక బాధకాలను తెలుసుకునే భరోసా కల్పిస్తూ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడిన ఎమ్మెల్యే బడేటి చంటి వారి సమస్యలను సైతం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఆ లక్ష్యానికి తగ్గట్టుగా కూటమి ప్రభుత్వాధినేతలు ప్రజాప్రతినిధులందరినీ ప్రోత్సహిస్తూ వస్తున్న విధానాన్ని ఆయన వివరించారు. దాంతోపాటు ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉన్నదోనన్న విషయాన్ని కూడా ప్రజల ద్వారా తెలుసుకునేందుకు అనునిత్యం వారితో మమేకమవుతూ వస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ బోర్డు డైరెక్టర్ లంకపల్లి మాణిక్యాలరావు, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, బీజేపీ పార్టీ నగర కన్వీనర్ గాది రాంబాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పైడి వెంకట్రావు, క్లస్టర్ కో ఇన్ఛార్జ్ మెరుగుమాల శ్రీను, డివిజన్ ఇన్ఛార్జ్ మెరుగుమాల యేసుమణి, డివిజన్ కో ఇన్ఛార్జ్ దావూద్ షరీఫ్, డివిజన్ ప్రెసిడెంట్ ఊడి రాజశేఖర్, డివిజన్ సెక్రటరీ చుండ్రు యేసుపాదం, నేదూరి ప్రకాష్, వాసు, కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. రూపాయలు వస్తుంది. 10కి 15కి ఆశించకండి. కానీ చెప్తాను, వయసు వస్తుందా, అన్ని చదువుకుంటుంటే వస్తుందా, తల్లికి వందనం వస్తుందా, చేస్తున్నాడు ఉద్యోగం, చూసుకుంటాడు బాగా. అందరికీ నమస్కారం. ఏదైతే ప్రతి నెల కూడా 1వ తారీఖునే సామాజిక భద్రతా పెన్షన్లు అనేది ఏదైతే ఇవ్వడం జరుగుతుందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నాయకులందరూ కూడా ఆ రోజున విజిట్ చేసి తప్పనిసరిగా ఏదో ఒక కాలనీలో పెన్షన్లు స్వయంగా ఇచ్చి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే వాళ్ళు ఏలూరు నియోజకవర్గంలో మరి 13వ డివిజన్ మరడాన్ రంగారావు కాలనీలో నాయకులు, కూటమి నాయకులందరూ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా పలకరించి ఏ విధంగా ఉన్నది, ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది, మీరు ఏ విధంగా ఉందనేది ప్రతి ఒక్కరిని కూడా అడగడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి మంచినీటికి సంబంధించి వాళ్ళకి ఉప్పు నీరు వస్తుందనేది వాళ్ళు చెప్తున్నారు. తప్పనిసరిగా అది మా నోటీస్లో ఉంది. ఏదైతే అమృత్ పథకంలో, అమృత్ 2 పథకంలో ఏదైతే రాబోయే సంవత్సర కాలంలో కూడా ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళు ఏదైతే ఇస్తారో ఆ నీళ్ళు అందించడం జరుగుద్దని వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం. ప్రస్తుతానికి వాడుకోవడానికి సరిపోతున్నాయి, కానీ వాళ్ళు క్యాన్ కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారని కొంతమంది చెప్తున్నారు. తప్పనిసరిగా ఆ ఇబ్బందిని 1 సంవత్సర కాలంలో తీరుస్తామని చెప్తున్నాం. క్యాన్ కూడా తక్కువ రేటుకి వచ్చేటట్టుగా మేము చెప్తామని చెప్తున్నాం. ఎక్కడికక్కడ అక్కడ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా రమారమి ఇక్కడ కూడా వాటర్ ప్లాంట్ అనేది ఈ కాలనీలో కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కరెంటు ఛార్జీలు కూడా పెరగట్లేదు కాబట్టి వాళ్ళు కూడా రేటు పెంచుకోకుండా అందించడం జరుగుతుంది. తప్పనిసరిగా ఆ సమస్య కూడా వీళ్ళకి తీర్చేటట్టుగా, ఎందుకంటే ఈ సమస్య వాటర్ సమస్య అనేది కొన్ని చోట్ల కాలనీలో ఉన్నాయి. ఎందుకంటే ఉప్పు నీరు బోరు ఎక్కడైతే మరి మంచినీరు రారో ఉప్పు నీరు పడే దగ్గర ఆ సమస్య అనేది సంవత్సరం దాన్ని దృష్టిలో పెట్టుకుని అమృత్ 2 భాగంలో మరి మంచినీరు అందించడానికి గోదావరి నీళ్లు ప్రభుత్వం ఆ పని తీసుకుంది. అది టేక్ ఓవర్ చేసిన తర్వాత 1 ఇయర్లో అది కంప్లీట్ అవుతుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ, మేము ప్రతి ఇంటికి కూడా ప్రతి డివిజన్లో కూడా ఏదైతే ప్రతి నెల ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్కి వచ్చేది, అక్కడ శుభ్రతతో పాటు 10 మంది కూడా ఏ విధంగా ఉందనేది తెలుసుదన్న ఉద్దేశంతోనే మేమందరికి కూడా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తూ, ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో ఆ సమస్యలు తీర్చడానికి వాళ్ళు మా నోటీసులోకి తెచ్చిన సమస్యలు అక్కడక్కడ, ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సమస్య ఉండొచ్చు, ఆ సమస్య మాకు కూడా అవగాహన వస్తున్న ఉద్దేశంతోనే ప్రతి నిత్యం కూడా రావడం జరుగుతుంది. ఇవాల్టి వరకు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఏ నెల కూడా చూతా చెప్పకుండా మా కూటమి నాయకులు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క డివిజన్కి తిరగడం జరిగిందని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలుగుతామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది.
సెయింట్ తెరిసాస్ డిగ్రీ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో 39 సంవత్సరాల పాటు నిబద్ధతతో సేవలందించిన సామర్ల వెంకటేశ్వరరావు పదవీ విరమణ సందర్భంగా కళాశాల ఆడిటోరియంలో ఘన సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరై వెంకటేశ్వరరావును సాల్వాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఏ సంస్థ అభివృద్ధిలోనైనా ఉద్యోగుల అంకితభావం, నిజాయితీ, క్రమశిక్షణ కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. సామర్ల వెంకటేశ్వరరావు 39 సంవత్సరాల పాటు విద్యార్థులు, అధ్యాపకులు, యాజమాన్యంతో సమన్వయం పాటిస్తూ కళాశాల అభివృద్ధికి విశేష సేవలు అందించడం అభినందనీయమని కొనియాడారు. ఆయన సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ వెంకటేశ్వరరావు సేవలు సంస్థ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని, ఆయన పదవీ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో చురుకుగా కొనసాగాలని ఆకాంక్షించారు. సన్మానానికి స్పందించిన సామర్ల వెంకటేశ్వరరావు తనకు సహకరించిన కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, సహోద్యోగులు, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. కళాశాలతో తనకు ఉన్న అనుబంధాన్ని జీవితాంతం మర్చిపోలేనని భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సుపీరియర్ అండ్ కరస్పాండెంట్ మదర్ ఎర్నెస్ట్ ఫెర్నాండెస్, ప్రిన్సిపల్ డాక్టర్ సుశీలా రాణి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుశీల, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీనియర్ ఇన్యాసమ్మ, ఇంటర్మీడియట్ వైస్ ప్రిన్సిపల్ శిరీష, లూద్ మేరీ, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొని వెంకటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు. నిప్పుల వర్షమొచ్చినా జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు, పెళ 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 పెళమంటూ మంచు తుఫాను వచ్చినా వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు, దడ 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 దడమంటూ తూటాలే దూసుకొచ్చినా తన గుండెను అడ్డు పెట్టి ఆపేవాడే సైనికుడు, మరణాయుధాలు ఎన్నెదురైనా ప్రాణాన్ని ఎదురు పంపేవాడు ఒకడే ఒకడు పాడే సైనికుడు. నువ్వెళ్ళే రహదారికి జోహారు, నువ్వెళ్ళే రహదారికి జోహారు, సామర్ల వెంకటేశ్వరరావు మృదు స్వభావం, సమాజంలో అందరితో కూడా పరిచయాలు ఉన్న వ్యక్తి. ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు వీళ్ళు అని చూడకోకుండా ఎవరు ఫోన్ చేసినా సరే ఈ పని ఉంది అంటే ఆ పని డెడికేట్గా చేసే మనిషి ఎవరైనా ఉన్నారంటే సామర్ల వెంకటేశ్వరరావు. అందుకనే ఆయన ఇంతమంది అభిమానులు సంపాదించారు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన రిటైర్ అవుతున్నారు అంటే మాకు బాధగా ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా అందరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలని చెప్పి మేమందరం కూడా రావడం జరిగింది. రిటైర్ అయినా సరే ఆయన సేవలు అనేక విధాలుగా మా అందరికీ కూడా ఉపయోగపడతారు. డెఫినెట్గా ఆయన సేవలు ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా మా అందరికీ కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి స్కూల్ పిల్లలు కూడా చక్కగా ఆయన అందరికీ కూడా
ఏదైతే ఆయన సాగనంపేటప్పుడు కూడా మంచి ఆనందంతో సాగనంపుతున్నారు. నేను కూడా మీలాగా ఎక్కడే చదువుకున్నా, డెఫినెట్గా ఈ స్కూల్లోనే వచ్చి ఆయనకి పదవేయడం కార్యక్రమంలో నేను కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యాపీగా ఉదయం 5 గంటలు నేర్చుతారు. నిష్ఠాంత ప్రజా చదువులైన అనుభవం ఉండదు. పొద్దున్న 5 గంటలు నేర్స్తే రాత్రి 10 గంటల వరకు ప్రజాసేవ కోసమే అంకితమైన వ్యక్తులు అన్నమాట. అలాంటి వ్యక్తులు ఈ రోజున టైమంతా వేరే వేరే విధాలుగా పని ఉన్నప్పటికీ నా కోసం ఇక్కడికి వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Leading and guiding them in storm and sunshine, in rain, whatever it was, He was with them. And we have the assurance that He will continue to be with them. None of us knows what the future has for us, but we do know that our future is in God's hands, and therefore He has the best prepared for them. This morning, on behalf of all of us gathered here, while we say a big thank you and give a loud applause for them both. ఆయనకి 2 చెల్లెళ్ళు, కానీ ఈ కళాశాలకు వచ్చిన తర్వాత ఎంతో మంది చెల్లెళ్ళు ఆయన సంపాదించుకున్నారు. ఈ అన్నయ్య అనే పిలుపు ఆప్యాయంగా పలకరించే మనిషి, అవసరమైనప్పుడు ముందుండి సహాయం చేసే స్నేహితుడు. అందుకే విద్యార్థులైనా, అధ్యాపకులైనా, సహ ఉద్యోగులైనా ప్రేమగా అన్నయ్య అని పిలిచేవారు. మనిషి గొప్పతనం పదవిలో ఉండదు, పలకరింపులో ఉంటుంది. ప్రతిరోజు సమయానికి రావడం, తన పని నిబద్ధతతో చేయడం, ఎవరు పిలిచినా చిరునవ్వుతో స్పందించడం, లేదు అనే మాట చెప్పకుండా తనకు చేతనైన సహాయం చేయడం ఆయన సహజ స్వభావం. ఆయనలో మనం చూసింది ఒక మంచి ఉద్యోగిని మాత్రమే కాదు, ఒక మంచి మనిషిని, ఒక మంచి స్నేహితుడిని, ఒక మంచి అన్నయ్యను. సరళతకు చిరునామాగా, నిజానికి నిలువెత్తు నిదర్శనంగా, సేవకు ప్రతీకగా, స్నేహానికి నిర్వచనంగా, మానవత్వానికి మారుపేరుగా నిలిచిన మీ సేవా ప్రస్థానం సిహెచ్ఎస్సి సెయింట్ తెరిసాస్ మహిళా కళాశాల చరిత్రలో ఒక చిరస్మరణీయమైన అధ్యాయంగా నిలిచిపోతుంది. ఈ మహోన్నత జీవన సూత్రాలను ఆచరణలో ప్రతిఫలింపజేస్తూ 40 సంవత్సరాలకు చేరువైన తన సేవా ప్రస్థానాన్ని నిష్కల్మికంగా సార్థకంగా తీర్చిదిద్దిన మహనీయుడు శ్రీ సామర్ల వెంకటేశ్వరరావు గారు. పదవులు, ఆస్తులు కాదు, ప్రేమ, సేవ, మంచితనం ద్వారా మనుషుల హృదయాలను సంపాదించుకోవడమే నిజమైన సంపదని తన జీవితంలో చాటి చెప్పిన అరుదైన వ్యక్తిత్వానికి మీరు ప్రతిరూపం. గారికి ఈ రోజు పదవీ విరమణ అభినందన సభ నిర్వహించడం మనందరికీ గర్వకారణం. వీడ్కోలు అనేది హృదయాలను కదిలించే క్షణం. ఎన్నో సంవత్సరాలు మనతో కలిసి నడిచిన వ్యక్తులను సాగనంపడం చాలా బాధాకరం. అయినప్పటికీ వారు చేసిన సేవలను గుర్తించి కృతజ్ఞతతో సత్కరించడం మనందరి నైతిక బాధ్యత. ఈ సందర్భంగా ఆహుతులందరికీ నా హృదయపూర్వక ఆహ్వానం. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పేదలలో ఆత్మగౌరవాన్ని పెంచుతోందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక 37వ డివిజన్ అశోక్ నగర్లోని ఏటిగట్టు శ్రీ వరాలమ్మ ఆలయ వీధిలోని మీసాల సత్యనారాయణ, గంగతి పార్వతి, డాకమూరి అచ్చుబాబు, డి లక్ష్మి, అల్తాడ పార్వతి, మల్లిన ధనలక్ష్మి, చర్యల సత్యవతి, అంబటి మణికంఠ, యూపీ రమణ, అంబాల సత్యమేళ్ల వద్దకు వెళ్లి బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను కలెక్టర్ అందించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ వారికి ఏ విధంగా ఉపయోగపడుతుందని ఆప్యాయంగా వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పేదలైన వృద్ధులు, దివ్యాంగుల్లో ఆత్మగౌరవాన్ని పెంచుతుందన్నారు. జిల్లాలో జూలై నెలలో 2,55,107 మంది పెన్షన్దారులకు 112.49 కోట్ల రూపాయల పంపిణీ చేస్తున్నామని చెప్పారు. సామాజిక పెన్షన్ పేదల్లో ఆర్థిక భరోసాను నింపుతుందన్నారు. ప్రతి నెల 1వ తేదీ ఉదయం నుండే పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందిస్తున్నామని చెప్పారు. 1వ తేదీ ప్రభుత్వ సెలవు అయితే ముందు రోజే పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తున్నామని అన్నారు. జిల్లాలో
పెన్షన్లు పంపిణీ 1వ తేదీన 100% పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, అనివార్య కారణం చేత 1వ తేదీన తీసుకొని వారికి 2వ తేదీన పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో 4,964 మంది సచివాలయ మరి ఇతర ప్రభుత్వ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట డిఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కార్పొరేటర్ నాయుడు సోము, శారద, నగరపాలక సంస్థ అధికారులు, వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రమ కలగకూడదని అభిమానంతో ప్రతి నెల 1వ తేదీనే స్వర్ణ వార్డు సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి ఈ పింఛను నగదు 4,000 రూపాయలను మర్యాదపూర్వకంగా మీ చేతికి అందజేస్తున్నారు. సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి ఈ పింఛను నగదు 4,000 రూపాయలను మర్యాదపూర్వకంగా మీ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక వట్లూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు డాక్టర్లు, సిబ్బంది, ప్రజలతో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి మాట్లాడుతూ వైద్యులు ప్రత్యక్ష దైవమని, ఆపదలో ఉన్న రోగులకు ప్రాణాల పోసే వైద్యులను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సూచించారు. ఉత్తమమైన వైద్య వృత్తిని చేపట్టి ప్రజలకు సేవ చేసే వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలని, వారి విధులకు ఆటంకాలు కలిగించకూడదని సూచించారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచిత న్యాయ సేవలు పొందడానికి 15100 ద్వారా సంప్రదించవచ్చునని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ ఏ మాధవితో మాట్లాడుతూ సాధారణ వైద్య చికిత్సతో పాటు మానసికంగా బాధపడుతున్న వ్యక్తులకు కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరుగుతుందని, ఈ మానసిక సమస్యలను అధిగమించడానికి 14416 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సంప్రదించవచ్చునని తెలియజేశారు. అనంతరం వట్లూరులోని అంగన్వాడీ కేంద్రాన్ని, ఎంపీపీ స్కూల్ను సందర్శించి అక్కడ సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులకు అందించే ఆహార పదార్థాల నాణ్యతతో రాజీ పడవద్దని, పరిసరాల శుభ్రతను పాటించాలని సూచించారు. మరియు కార్యక్రమంలో పిహెచ్సి వైద్యులు డాక్టర్ ఏ మాధవీలత, కేహెచ్ కోమలి తదితరులు పాల్గొన్నారు. సర్వీసెస్ అంటేనండి, ఇప్పుడు మనకి ఏమైనా లీగల్గా సమస్యలు వచ్చాయనుకోండి, అంటే ఇప్పుడు డాక్టర్స్ డే గురించి చెప్పుకుందాము. ఫస్ట్ మేము ఎక్కడి నుంచి వచ్చామో చెప్పాలి కాబట్టి, మనకి ఏమైనా లీగల్గా ఏమైనా సమస్యలు వచ్చాయనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తాం మనము? లీగల్గా న్యాయపరంగా లాయర్ గారి దగ్గరికి వెళ్తాం. లాయర్ గారి దగ్గరికి వెళ్ళి కోర్టులో కేసు వేయాలంటే ఏం చేయాలి? లాయర్ గారికి ఏమి ఇవ్వాలి? లాయర్ గారికి ఏమి ఇవ్వాలి? కోర్టులో కేసు వేయరు కదండి, ఫ్రీగా ఎవరు చేశారు కదా. అమ్మ కూర్చోండి, నిమిషం. సమస్యలు అయితే ఉన్నాయి మనకి, లాయర్ గారికి ఫీజు కట్టే స్తోమత అయితే లేదు మనకి. అప్పుడు ఏం చేస్తాం మరి? అలాంటి వాళ్ళు అలాగే ఉండిపోవాల్సింది. ఇప్పుడు హాస్పిటల్లో అనుకుందాం, పెట్టుకోవాల్సిన వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు. కొంచెం మామూలు జనరల్ పబ్లిక్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఫ్రీ సర్వీస్ తీసుకుంటారు. అలాగే న్యాయపరంగా కూడా ఏదైనా సమస్యలుండి లాయర్ పెట్టుకునే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి మన న్యాయ సేవాధికార సంస్థ ఉందన్నమాట. అంటే న్యాయపరంగా ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళకి ఫ్రీగా లీగల్ ప్రొవైడ్ చేస్తామండి మేము. ఇప్పుడు కేసు వేయడానికైనా ఎవరైనా మన మీద కేసు వేసారనుకోండి, దానికి కూడా మనం లాయర్ గారిని పెట్టుకోవాలి కదా. మనకి ఏదైనా సమస్య ఉంటే మనమైనా వేయచ్చు, మన మీద ఎవరికైనా సమస్య ఉంటే వాళ్ళే ఇస్తాం కూడా మనం లాయర్ గారిని పెట్టుకుని కోర్టులో కేసు వాదించుకోవాలి కదండి. అటు పెట్టాలి, ఇటు పెట్టుకోవాలి. లాయర్ గారిని పెట్టుకొని స్తోమత లేని వాళ్ళే మన న్యాయ సేవాధికార సంస్థకు వచ్చారనుకోండి, వాళ్ళకి ఫ్రీగా లీగల్ ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళని పెనలైజ్ అంటాం అనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్ కానీ ప్రాపర్టీ కానీ ఏమున్నా కూడా లేడీస్ అందరూ వస్తారండి. లీగల్ ప్రొవైడ్ చేస్తాము, చిన్నపిల్లలందరికీ ఇస్తాము. ఎస్సీ సెక్టార్లో వర్క్ చేస్తూ ఉంటారు కదా, అంటే ఒక ఆర్గనైజేషన్ అంటూ లేకండి, ఇటుకు బట్టి అంటూ ఉండదు. ఒక కంపెనీలో చేసినప్పుడు ఒక ఆర్గనైజేషన్ అంటూ ఉంటుంది, కానీ బయట పనిచేసే వాళ్ళకి ఆర్గనైజేషన్ అంటూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ప్లస్ ట్రాఫికింగ్ కేసెస్లో విక్టిమ్స్ ఉంటారు కదా, అమ్మాయిలు ఎత్తుకెళ్ళిపోతారు కదండి, వాళ్ళకి అలాంటి వాళ్ళకి మగవాళ్ళకి రాదా అంటే సంవత్సరానికి 3 లక్షల్లో ఆదాయం ఎవరికైతే ఉంటుందో 3 లక్షల్లో సంవత్సరం ఆదాయం వాళ్ళకు కూడా ఫ్రీగా లాయర్ గారిని ప్రొవైడ్ చేస్తారు.
మాజీ ముఖ్యమంత్రి వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మావిగంతో వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతామని చెప్పిన విధానాన్ని కూటమి తరపున ఖండిస్తున్నామని రెడ్డి అప్పలనాయుడు, మేకా ఈశ్వరయ్య పేర్కొన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి అమరావతి రాజధాని అని చట్టం చేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రేలాపనలు మానుకోవాలని అన్నారు. ఈ రోజున రాజధాని ప్రాంతంలో చాలా స్పీడ్గా పనులు జరిగే సందర్భాన్ని చూస్తున్నామని అన్నారు. వాటిని చూసి ఓర్వలేక అమరావతిలో ఉన్న ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే విధంగా మళ్లీ మావిగన్ అనే నినాదాన్ని ఎత్తుకుని రాష్ట్ర ప్రజలు నమ్మించడానికే గాని అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్ రాజధానిని, కర్నూలు రాజధానిని ఇలా అనేక రకాలుగా అబాస్పాలయ్యారని అన్నారు. ఆ రోజునే రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చేదరించుకున్నారని అన్నారు. మళ్లీ ఈ మావిగన్ నినాదాన్ని తీసుకువచ్చారని, జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఆ 11 సంఖ్యలో ఉన్న ఒక అంకెని తీసేసి రేపు జనాలు తూర్పు ఇవ్వబోతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి రోజురోజుకి దిగజారిపోతున్నారని, ఇలాంటివన్నీ రాష్ట్ర ప్రజలు మర్చిపోతారనే భ్రమలో ఆయన ఉన్నారని, ఏదో మాట్లాడితే ప్రజలు నమ్మేస్తారనే భ్రమలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలని, రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు, ఎవరిని ఎక్కడ ఉంచాలో వారికి బాగా తెలుసని, అందుకే రానున్న 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలనే కృతనిశ్చయంతో వారు ఉన్నారని, ఈ రోజున కులాల మధ్యలో, మతాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో విద్వేషాలను రెచ్చగొట్టడం జగన్మోహన్ రెడ్డికి అలవాటు అయ్యిందని, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాలుగా విధ్వంసం చేసిన ఆయన ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టుకుని ఆ ఆలోచన ఇంకా విధానం మారలేదని, ప్రజల సంక్షేమాన్ని, ప్రజల అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వ్యక్తి కాదు కాబట్టే రాష్ట్ర ప్రజలు అతన్ని తిరస్కరించి గద్దెదించిన పరిస్థితి అని, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని మావిగన్ అంటున్నారని, కూటమి ప్రభుత్వంలో అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంటే ఈ అభివృద్ధిని విధ్వంసం చేయడం కోసం, రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం అనేక రకాల కుట్రలు పన్నుతూ ముందుకు వచ్చి ప్రెస్ మీట్ల ద్వారా ఈ రోజున రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా మర్చిపోతున్న తరుణంలో తాను ఉన్నానని గుర్తించండి అనే రీతిలో ఇటువంటి ప్రక్రియ మొదలుపెట్టారని, ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునే దిశగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్ర ఏదైతే ఉందో ప్రజలంతా కూడా గమనిస్తున్నారని, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, ఆయన వైఖరి వల్ల పార్టీ మరింత దిగజారిందని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రవణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు రెడ్డి గౌరీశంకర్, బోండా రామునాయుడు, మీడియా ఇన్ఛార్జి జనసేన రవి తదితరులు పాల్గొన్నారు. 24 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాలంలో ఆ రోజు అమరావతికి జై అని 2015-16లో జై కొట్టినటువంటి, అసెంబ్లీ సాక్షిగా జై కొట్టినటువంటి ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే తన యొక్క చేతగానితనాన్ని బయట పెట్టుకొని 3 రాజధానులు అని చెప్పేటువంటి ఒక పల్లవిని నెత్తికెత్తుకొని ఎక్కడా రాజధాని లేకుండా విశాఖపట్నం, మరి కర్నూలు, అమరావతి 3 రాజధానులు అని చెప్పి ఎక్కడా రాజధాని లేని అనాదిగా చేసినటువంటి, రాష్ట్రాన్ని అనాదిగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతూ ఉంది. మరి ఆ రోజున ఈ మావిగాన్ ఏమైంది? 19 నుంచి 24 దాకా అమరావతి ఇష్టం లేకపోతే మరి మావిగాన్ ఎక్కడికి పోయింది? ఆ రోజే మావిగాన్ అనొచ్చు కదా. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24లో ఎలక్షన్లో వారికి కుక్క కాటుకి చెప్పు దెబ్బలాగా వారు చేసినటువంటి పరిపాలనకి తగిన బుద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చెప్పిన తర్వాత 151 నుంచి 11 సీట్లకి దిగజారిన తర్వాత ఈ రాష్ట్రానికి నువ్వు పరిపాలన చేయడానికి పనిచేయవు, నువ్వు అరాజక శక్తుల్ని పోషించేవాడివే కానీ ప్రజల సంక్షేమాన్ని, ప్రజల యొక్క అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వ్యక్తివి నువ్వు కాదని చెప్పి తిరస్కరించిన తర్వాత మరి ఈ రోజున మళ్ళీ తగుదనమ్మా అని చెప్పేసి మావిగాన్ అంటా ఉన్నాడు. ఈ రోజున మావిగారని మళ్ళీ ఒక కొత్త అల్లకులాలు సృష్టించి కొత్త గొడవలు లేపి ప్రాంతాల మధ్యలో విద్వేషాలని రెచ్చగొడటానికి ఈ రోజున మళ్ళీ మావిగాన్ అని చెప్పేసి ఈ రోజున మళ్ళీ బయలుదేరాడు. అంటే ఎన్నికలైన 2 సంవత్సరాలకి జ్ఞానోదయం అయినట్లుగా మరి ఈ రోజున మావిగాన్ గుర్తుకొచ్చి ఇటు గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ ఇవన్నీ ప్రాంతాలను కలిపి
ఒక రాజధాని చేయాలని చెప్పేసి ఈ రోజున మావిగానని చెప్పేసి ఒక పల్లవిని ఎత్తుకునేటువంటి పరిస్థితి. ఆ రోజు ఎవరైనా విమర్శ చేసి తిడితే దాన్ని పక్క నుంచి సైకోలాగా పైశాచిక ఆనందాన్ని పొందే విధంగా నవ్వుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలను ఎగతాళి చేసినటువంటి మరి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ధోరణి అనేది ఉందని వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ రకంగా అన్ని రకాలైనటువంటి అభివృద్ధి జరుగుతూ ఉంటే ఈ అభివృద్ధిని విచ్ఛిన్నం చేయటం కోసం, ఈ అభివృద్ధిని విధ్వంసం చేయటం కోసం, రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం ఈ రోజున అనేక రకమైనటువంటి కుట్రలు పండుతూ మరి ముందుకు వచ్చి ప్రెస్ మీట్ల ద్వారా 5 సంవత్సరాల కాలంలో ఒక్క ప్రెస్ మీట్ అంటే పెట్టలేదు. ఎక్కడా కూడా ఒక ప్రెస్ వాళ్ళు, ఒక మీడియా వాళ్ళు అడిగిన దానికి ఎక్కడా కూడా సమాధానం చెప్పినటువంటి దాఖలా ఎక్కడా లేదు. ఈ రోజున వారి నాయకులందరూ కూడా ఒకరొకరుగా పార్టీలకు రాజీనామాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది చీకట్లో పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది దూరంగా ఉండే పరిస్థితుల్లో ఈ రోజున పార్టీ ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనేక రకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రజల పక్షాన పనిచేయండి, ప్రజల యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళండి. ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి అభివృద్ధి కావాలో కోరండి, ఆ అభివృద్ధి మీద డిమాండ్ చేయండి. అంతేగాని జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకునేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గమైనటువంటిది అని చెప్పేసి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ యొక్క ధోరణి మార్చుకొని రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా నడవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. దళితుల మీద గతంలో దాడులు చేసింది వైసీపీ నాయకులు. కాకినాడలో అనంతబాబు అనే ఎమ్మెల్సీ, సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ని చంపి ప్యాకేజ్ చేసి ఇంటి దగ్గర వదిలేసి వచ్చినటువంటి సందర్భం. డాక్టర్ సుధాకర్ గారిని చింతపల్లిలో గ్లౌజెస్ లేవని అడిగినందుకే అతను పిచ్చోడని ముద్రేసి ఆయన్ని వైజాగ్లో చాలా దారుణాతి దారుణంగా నడి రోడ్డు మీద చంపేసినటువంటి పరిస్థితి. 2027 సంవత్సరానికి పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయాలనేటటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ఇప్పటికే 92% పనులు పూర్తి చేసుకొని ముందుకు సాగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రజలకే ఇప్పుడున్న కూటమి మీద ఒక మంచి నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకాన్ని దెబ్బతీయటానికే వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాల కుట్రలు పండుతూ ఉన్నారు. ఈ కుట్రల్లో ప్రజలు అర్థం చేసుకొని వాటిని తిప్పుకొట్టాలని చెప్పి కూటమి తరపున మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకిత భావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్, ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఎంఎస్సీ బయోటెక్నాలజీ,
ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు LED స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్, అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల, ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. విద్యార్థిగా రండి, ఉద్యోగిగా వెళ్ళండి. SMC హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న SMC హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ICU వార్డ్, ECG, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు CCTV పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన SMC హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111, 7075578111. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి చీడపురుగులా పట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కూటమి ప్రభుత్వం ఎక్కడ స్థిరపడిపోతుందో అన్న భయంతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయడంతో పాటు ప్రభుత్వం నుంచి పెన్షన్ అందని అర్హులైన దివ్యాంగులకు, వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు తన జీతం మొత్తాన్ని పెన్షన్ రూపంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అందజేశారు. డబ్బున్నవాడు లేనివాడికి సహాయం చేస్తే అదే జీవితానికి సంతృప్తని, P4 కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూడా అదేనని, అందరూ సేవా కార్యక్రమాలు చేయాలని ఎమ్మెల్యే బొలిశెట్టి పిలుపునిచ్చారు. గత 5 ఏళ్ల అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా తీసుకువెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి చూసి ఓర్వలేకపోతున్నాడని, ఒక చీడపురుగులా దాపురించారని మండిపడ్డారు. అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేస్తున్న తమపై విమర్శలు చేసేవారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే బొలిశెట్టి తీవ్ర విమర్శలు చేశారు. చెప్తా ఉంటారు సార్ పాపలంతో బాగా ప్రోగ్రామ్స్ అన్ని బాగా జరుగుతున్నాయి. మేము కూడా గవర్నమెంట్ తాడేపల్లిగూడెంలో పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇచ్చిన దాంతోపాటుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా పెన్షన్లు ఇవ్వలేకపోయిన పరిస్థితిలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి చాలామంది నా దగ్గరికి వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో వికలాంగులందరికీ ముందు ఒక 60 మందికి మనం సొంతంగా పెన్షన్లు ఇస్తాం స్టార్ట్ చేసాం. అది ఎంతమంది ఉన్నా వికలాంగులు రియల్గా కష్టాల్లో ఉన్న ఎవరైనా నిజంగా వృద్ధులుగా ఉండి వాళ్ళ నిరాశ్రయులైన వాళ్ళందరినీ ఆదుకునే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు అభివృద్ధితో పాటుగా అభివృద్ధికి P4 పెట్టమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.
నేనేమంటానంటే సంక్షేమాన్ని కూడా ప్రజలను భాగస్వామ్యం చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి కొంత భారం తగ్గుద్దన్న ఆలోచనతో ముందుగా మనమే ఉండాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నేను 2 నెలల క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి కూడా ఇక్కడ ఫస్ట్ మనం ఇచ్చిన 2వ నెల నుంచి ఒక 50,000 రూపాయలని అందరూ కలిసి మేము కూడా ఇస్తాం మీతో పాటుని ఇవ్వడం, ఇంకా మరింత మందికి మనం పెన్షన్ ఇచ్చే దానికి అవకాశం కల్పించిన P4లో ఉన్న భాగస్తులందరినీ కూడా మనం కలెక్టర్ గారి దగ్గర గవర్నమెంట్ కూడా పంపిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకంటే ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పడినప్పుడు కూడా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, ఇటు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ సమాంతరంగా పరిపాలన చేయాలని చెప్పడం కాదు, చేసి చూపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం చేపట్టాం. ఏదైతే గడిచిన 2 నెలలు కాబట్టి కులాలని మతాలని రెచ్చగొట్టడం, చేసిన అభివృద్ధిని వంకరదారిలో చూపించడం జగన్మోహన్ రెడ్డి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే అతని సొంత టీవీలు సొంత ఛానల్స్ తండ్రి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన జైలుకి వెళ్తాం అభియోగం చేయడం అనేది చట్టం చూసుకుంటుంది. ఆయన ఈడీకి 40,000 కోట్ల రూపాయలు అటాచ్ చేసిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి రాష్ట్రానికి. ఏదైతే రాజకీయ నాయకులు దోచుకున్న డబ్బులన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేద ప్రజలు పంచాలన్నది నా అభిప్రాయం. ఇలాంటి క్రిమినల్స్ అందరినీ కూడా రాజకీయాల్లోకి రాణిస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రం శూన్యం అవుద్దనే విషయాన్ని మళ్ళీ నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన సమయంలో 5 సంవత్సరాల పాటు ఏమీ చేయకుండా, రాష్ట్రం అభివృద్ధి చేయకుండా, సంక్షేమం అనే బటన్ నొక్కి ఆ ముసుగులో లిక్కర్ నుంచి కానీ ఇసుక నుంచి కానీ కలిజా నుంచి కానీ ఎర్రచందనం నుంచి కానీ దోపిడీ చేయని విధానం అతని దగ్గర లేదు. కాబట్టి అతను మాట్లాడే అర్హత లేదు. నీకు అర్హత ఉంటే సభలోకి వచ్చి మాట్లాడి 11 మంది ఎమ్మెల్యేలతో నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకో, నువ్వు నెగ్గావు, నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడవలసిన అవసరం ఉందని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రాత్రి పగలు తేడా లేకుండా అత్యవసర చికిత్సలను అందించి ప్రాణాలు కాపాడే వారిని వైద్యులు అంటారు. అందుకే వారిని ప్రతి ఒక్కరూ దేవుళ్లుగా భావిస్తారని ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ పి షరీఫ్ బాబు పేర్కొన్నారు. బుధవారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పెదవేగిలోని ఎస్ఎంసీ హాస్పిటల్ వైద్యులను ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ఎంసీ పాఠశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చొక్కా అవినాష్ రాజు మాట్లాడుతూ రోగులను కాపాడేందుకు డాక్టర్లు పడే శ్రమ, అందించే సేవలను జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకోవడం ఎంతో అవసరమని ఈ సందర్భంగా అన్నారు. ఎస్ఎంసీ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ కె కిషోర్, సిహెచ్ తాన్యరాజ్, రెబాకా, భానుకిరణ్, హారిక దంపతులను ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ సభ్యులు పి సాయిబాబు, వీర్ రామ్మోహన్ రావు, చుక్కా పావిని, ఎం శ్రీనివాసరావు, రమణమూర్తి, జై రంగారావు, పి ప్రభాకర్ రావు, ఎస్ఎంసీ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. మల్టిపుల్ స్థాయిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని మేమందరం కూడా అనుకుంటూ మరి వారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మరి డాక్టర్ రెబెకా హూ కేమ్ ఫ్రమ్ ఇంగ్లాండ్, సో ఏలూరు విజన్ లయన్స్ క్లబ్ మరి నూతనంగా నియమించబడినటువంటి మరి పి సరీష్ అధ్యక్షులుగా మరి మిగతా సీనియర్ మెంబర్స్ అందరూ కూడా రెబెకాని ఈ డాక్టర్స్ డే సందర్భంగా మరి ఫెలిసిటేట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. Which is very important. So you need to focus. You should come out from the holiday mood. Still some of them at home, they are not come to school. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో వివాదాస్పద భూమిపై ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్పందించారు. ప్రస్తుతం వివాదాస్పద భూమి ప్రభుత్వం అధీనంలో ఉందని స్పష్టం చేశారు. వివాదాస్పద భూమి సేవా సంఘం పేరు మీద మార్చినట్టు తెలియగానే ప్రభుత్వం స్పందించిందని, దానిని వెంటనే అధికారులు సరిచేశారన్నారు. వివాదాస్పద భూమికి సంబంధించిన డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం అది ఎవరికి చెందాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకు ప్రభుత్వం అధీనంలోనే వివాదాస్పద భూమి ఉంటుందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలిపారు.
అందరూ ఒకటి అర్థం చేసుకోవాలి, సేవా సమితి వారికి అది అసైన్ అయినట్టుగా గతంలో ఒకటి న్యూస్ తెలిసినప్పుడు వెంటనే ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం కూడా స్పందించింది, దాన్ని రివర్ట్ చేయడం జరిగింది. అయితే ఆ భూమి ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. తర్వాత దాని మీద ఉండే డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా పరిశీలించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకు ఆ భూమి ఎవరికి చెందింది కాదు, ఆ భూమి ప్రభుత్వ ఆధీనంలోనే, ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. గోపాల్పురం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో పంచాయతీరాజ్ శాఖ ఏఈ మత్తె వెంకటేశ్వరరావు ఉద్యోగ విరమణ సందర్భంగా ఆయన్ని ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్వారకా తిరుమలను 5 కోట్లతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇక్కడ 13, 14 వార్డుల్లో ఎస్సీలు అధికంగా ఉన్నారని, వారు శుభకార్యాలు జరుపుకోవడానికి ఇబ్బంది పడకుండా ఆధునిక వసతులతో కూడిన ఫంక్షన్ హాల్ను 50 లక్షలతో నిర్మిస్తామని తెలిపారు. చిన్న వెంకన్న ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న లింగయ్య చెరువును 2 కోట్లతో ఆధ్యాత్మిక భావన పెంపొందించే విధంగా పార్కుగా అభివృద్ధి చేస్తామని, భీమడోల్ నుంచి ద్వారకా తిరుమల వరకు సెంట్రల్ లైటింగ్, ఫుట్పాత్ పెట్టాలనే లక్ష్యంతో ఉన్నామని, అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ క్రమబద్ధీకరించేలా మినీ బైపాస్ను విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించామని, రాబోయే రోజుల్లో ద్వారకా తిరుమల మరింత అభివృద్ధి చూడనుందని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్పష్టం చేశారు. ఈరోజు మండల కేంద్రంగా ఉన్న ద్వారకా తిరుమలని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఒక సత్సంకల్పం. ఇక్కడికి ప్రతిరోజు సుమారుగా 15,000 మంది భక్తులు వస్తున్నారు స్వామివారిని దర్శించుకోవడానికి. అదేవిధంగా శనివారం, ఆదివారం అయితే అది 20,000 వరకు వచ్చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో భక్తులందరికీ అన్ని రకాల వసతులను కల్పించడంతో పాటు ఇక్కడ వాళ్ళకి అవసరమైన వసతులతో పాటు సంరక్షణ, అదేవిధంగా వివిధ రకమైన అంశాలతో పాటు ఇక్కడ ఆధ్యాత్మిక భావన కలిగించాలి. ఒక్కసారి ఈ ప్రదేశంలోకి ఎంటర్ అయితే, గ్రామంలోకి ఎంటర్ అయితే, ఎంటర్ అయినప్పటి నుంచి కూడా మళ్ళీ స్వామివారిని దర్శించుకుని మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు కూడా వాళ్ళకి ఆ ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించే విధంగా కార్యరూపణ చేయబోతున్నాం. అందుకని పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో వస్తున్నాం. ఇప్పుడు రోడ్డు మ్యాప్ మినీ బైపాస్ అంటే పూర్తిగా మనం ఎవరి బేస్డ్తో పార్కును కూడా సుమారు 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి, అదేవిధంగా త్రాగునీటి సమస్యను పూర్తిగా తొలగించే విధంగా కార్యాచరణ, డ్రైనేజీ వ్యవస్థ ఇవన్నీ కూడా కలిపి రానున్న సంవత్సర కాలంలో 5 కోట్ల రూపాయలు వెచ్చించి పూర్తిగా ద్వారకా తిరుమల పట్టణాన్ని ఆధునీకరించబోతున్నాం. నూజివీడు పట్టణంలో గల 1959లో రజకులకు కేటాయించిన సాకిరేవు స్థలంలో మంత్రి కొలుసు పార్థసారథి మంజూరు చేసిన 30 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మించుకునే సందర్భంలో ప్రహరీ గోడల వివాదం రాగా ఆ వివాదాన్ని పరిష్కరించడానికి అభ్యంతర పెట్టడం దురదృష్టకరమని అన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ వివాదం లేని చోట స్థలాన్ని వివాదం సృష్టించే విధంగా మున్సిపల్ అధికారులు ప్రవర్తించారని, అందువలన సమస్య తీవ్రతరమైంది. ఈ విషయంలో నూజివీడు రజక జనసేన నాయకులు దువ్వారపు రామారావు మున్సిపల్ కమిషనర్తో మాట్లాడగా సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ సందర్భంగా రజక నాయకులు మాన్రాజు సురేష్, చిక్కవరపు మన్మథరావు, చిక్కవరపు చెన్నకేశ్వరరావు, బుద్ధవరపు వెంకట్రావు, బలుసుపాటి వెంకటస్వామి, రాజేంద్ర ప్రసాద్, పెట్లూరు శ్రీను, ముదుగొండ దుర్గాప్రసాద్, గోడవల్లి మురళి, నాగేంద్ర, కైతేపల్లి రంగారావు, చిక్కవరపు రామాంజనేయులు పాటు జిల్లా రజక సంఘ నాయకులు కొమ్మంటి మురళీకృష్ణ, ఎలమంచుల నాగశేషు, వి శ్రీనివాస్తో పాటు నూజివీడు పట్టణ రజక మహిళలందరూ కూడా స్థలం దగ్గర హాజరై తమ సమస్యలను దృష్టికి తీసుకువచ్చినట్టు తెలియజేశారు. ముందున్నాము. అయితే ఈ స్థలానికి 1959లో 1 ఎకరం 42 సెంట్లు స్థలాన్ని నూజివీడు సెటిల్మెంట్ కోర్టు వారు ఇవ్వడం, అక్కడి నుంచి వీరికి హక్కుభక్తుల్లో ఉంటాం. కొంతమంది అన్యాక్రాంతంగా ఈ రజకులకు ఇంత స్థలం ఏంటని రకరకాలైన పిటిషన్లు పెడుతూ కోర్టులకు వెళ్తూ రకరకాలైన ఇబ్బందులు పాలు చేయడం దురదృష్టకరమైన విషయంగా భావిస్తున్నాము. ఈ విషయంలో కనుక ఎవరు ఎంత వారైనా సరే
మా రజకుల యొక్క సమస్యలకు కానీ మా స్థలాలకు కానీ అడ్డొస్తే ఎటువంటి పరిస్థితులు వీళ్ళందరూ కూడా మన సురేష్ అందరూ కూడా మంచి కృషి చేస్తున్నారు. ముఖ్యంగా లేడీస్ ప్రత్యేకమైన ఉత్సాహంతో గతంలో నేను వచ్చినప్పుడు కూడా కనీసం 200 మంది ఇదే టెంట్లో ఇక్కడ కూర్చొని మా స్థలం మాకు అయ్యేంత వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లో మేము వెళ్ళమని వాళ్ళు కూర్చుని కూడా చాలా ఎంతవరకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేది అనుకున్నాం. ఈ విషయంలో మట్టుకు ఎటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ యంత్రాంగం కానీ ఎటువంటి పరిస్థితుల్లో రజకులకు కల్పించిన హక్కును మట్టుకి ఏమాత్రమైనా కాలరాయడానికి ప్రయత్నం చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదని ఉమ్మడి జిల్లా రజక సంఘ అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మున్సిపల్ అధికారులు మాకు సహాయం చేయాలని ఈ రోజున నేను కోరుతున్నా. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.